హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో అందరి కరెంట్ మనకి ఇండస్ట్రీలో 6 స్టార్ హీరోలు ఉన్నారు. పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్, మహేష్ బాబు. ఈ 6 కూడా కరెంట్ జనరేషన్ స్టార్ హీరోస్. వీళ్ళ సినిమాలకి కలెక్షన్లు కానీ డే 1 కానీ వీకెండ్ కానీ నెక్స్ట్ లెవెల్లో కలెక్ట్ చేస్తుంటాయి. కానీ వీళ్ళందరూ కూడా లైనప్ల విషయంలో బాగానే ఉన్నారు. కానీ సినిమాలు రిలీజ్ చేసే విషయంలో అయితే ప్రభాస్ కంటే అందరూ వెనకబడే ఉన్నారు. నిజంగా ప్రభాస్ గారికి హ్యాట్స్ ఆఫ్. బాహుబలి తర్వాత సంవత్సరంకో సినిమా దింపుతున్నాడు. అలా ఉండాలి. ఫ్యాన్స్ కోసం సంవత్సరానికి ఒక సినిమా దింపాలి. ప్రభాస్ గారు ఆ విషయంలో నంబర్ 1. అసలు హ్యాట్స్ ఆఫ్ టు ప్రభాస్. ప్రభాస్ గారి అభిమానులందరికీ కూడా సంవత్సరానికి ఒక సినిమా దింపుతూ వాళ్ళని ఎంటర్టైన్ చేస్తున్నారు. అటువంటి ప్రభాస్ గారి లైనప్ ఇప్పుడు ప్రజెంట్ రాజాసాబ్ చేస్తున్నారు మారుతి గారి డైరెక్షన్లో. దాని తర్వాత హను రావుపూడి డైరెక్షన్లో ఫౌజీ సినిమా చేస్తున్నారు. దాని తర్వాత కల్కి కూడా ప్యారలల్గా మరి దాన్ని షూట్ చేస్తారా లేకపోతే అది ఎప్పుడు మొదలు పెడతారు? ఎందుకంటే హై విఎఫ్ఎక్స్ మూవీ కదా. కల్కి తర్వాత కల్కి 2కి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో అది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది అఫీషియల్గా తెలియదు. కానీ ఈ అన్నిటికంటే కూడా మించినటువంటి ఒక కాంబినేషన్, మించినటువంటి ఎక్స్పెక్టేషన్ ఉన్నటువంటి కాంబినేషన్, ఇండియాని ఊపినటువంటి డైరెక్టర్ అర్జున్ రెడ్డి తర్వాత బాలీవుడ్లో కబీర్ సింగ్తో ఒక ఫేవర్ క్రియేట్ చేశారు. యానిమల్తో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయారు. అటువంటి సందీప్ రంగారెడ్డి డైరెక్షన్లో ప్రభాస్ గారు ఒక సినిమా చేయబోతున్నారు. ఆ సినిమా పేరు స్పిరిట్. ఆ సినిమా కోసం యావత్ ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా 1000 కళతో ఎదురు చూస్తున్నారు. అటువంటి గూస్ బంప్స్ కలిగించేటువంటి కాంబినేషన్ అది. సందీప్ రంగారెడ్డి అంటేనే టెంపర్ క్యారెక్టరైజేషన్కి నంబర్ 1 పెట్టింది పేరు. ఆయన క్యారెక్టరైజేషన్ ఏంటో అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్తో చూసాం. ఇప్పుడు ప్రభాస్ లాంటి హీరోని పెట్టుకొని స్పిరిట్ లాంటి సినిమా తీస్తున్నారు అంటే ఒక కాప్ రోల్ పైగా. అంటే ఏ రికార్డులు ఎగురుతాయో, ఎటువంటి రికార్డులు క్రియేట్ చేస్తారో మనం ఊహించుకోవచ్చు. అటువంటి సినిమాలో ఒక విలన్ పాత్రకి టాలీవుడ్కి సంబంధించినటువంటి ఒక రియోన్డ్ హీరో, ఒక మెగా హీరో విలన్గా చేయబోతున్నాడు అనేటువంటి వార్తలు సోషల్ మీడియాని ప్రస్తుతం షేక్ చేస్తున్నాయి. ఆ హీరో ఎవరు అని అంటే వరుణ్ తేజ్. వరుణ్ తేజ్ గారిని స్పిరిట్ సినిమాలో విలన్గా తీసుకోబోతున్నారంట. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్. అసలు ఆ ఇమాజినేషనే చాలా వైల్డ్గా ఉంది. ఎందుకంటే గెడ్డంతో ఒక రఫ్ లుక్లో చూసాం మనం వరుణ్ తేజ్ గారిని. అదే లుక్లో కనుక నిజంగా స్పిరిట్లో ప్రజెంట్ చేస్తే కనుక ప్రభాస్ ప్లస్ వరుణ్ తేజ్ ఇద్దరు హైటు కట్అవుట్ సరిపోద్ది. అసలు మనం ఎలా అయితే బాహుబలి సినిమాలో ఒక ఇద్దరు సమఉజ్జీల్ని చూసామో, రానా ప్లస్ ప్రభాస్ విలనిజం ఇటు హీరోయిజం నెక్స్ట్ లెవెల్లో ప్రొజెక్ట్ చేశారు. మళ్ళొక్కసారి వరుణ్ తేజ్ హైట్కి ప్రభాస్ హైట్కి ఇది సరైనటువంటి కట్అవుట్ అని చెప్పేసి ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. అసలు ఎక్కడ తగ్గట్లేదు. స్పిరిట్కి నిజంగా వరుణ్ తేజ్ కనుక విలన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ హైప్ వస్తుంది. మామూలుగానే యానిమల్ తర్వాత వీళ్ళిద్దరు కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ హైప్ ఉంది. వరుణ్ తేజ్ యాడ్ అవ్వడంతో ఈ సినిమా స్థాయి ఇంకాస్త పెరిగిపోతుంది. సో నేనైతే చాలా ఈగర్గా ఎదురు చూస్తున్నాను. వరుణ్ తేజ్ విలన్గా, ప్రభాస్ హీరోగా అసలు ఆ ఇమాజినేషన్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి సందీప్ రంగారెడ్డికి. సో ఏ రేంజ్లో కుక్ చేస్తున్నాడు సినిమాని అర్థం చేసుకోవచ్చు. సో వరుణ్ తేజ్ ప్రభాస్ హీరోగా